ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలను చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రిక తెలంగాణ ఎడిషన్ చూద్దాం. 9 రోజుల్లో 9,000 కోట్లు ఇస్తాం. రైతు నేస్తం ప్రారంభోత్సవంలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. తొలి రోజు 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,349 కోట్లు జమ. ఎకరానికి 6,000 చొప్పున విడుదలకు కంప్యూటర్ బటన్ నొక్కిన ముఖ్యమంత్రి. ఎన్ని కష్టాలున్నా పెట్టుబడి సాయం ఆగదని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా 1,034 వేదికల్లో రైతు నేస్తం ప్రారంభం అనే వార్తను ప్రధానంగా చూడొచ్చు. ఇక సెల్ ఫోన్లు ఇవ్వండి, కేటీఆర్కు ఏసీబీ అధికారుల ఆదేశం. 2021-24 మధ్య వినియోగించిన ఫోన్లు 18లోగా అప్పగించాలని సూచన. అంతకుముందు సీజ్ చేసేందుకు యత్నం, ఫోన్ తేలేదన్న కేటీఆర్. ఫార్ములా ఈ-రేస్ కేసులో 8 గంటలకు పైగా విచారణ. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని స్పష్టీకరణ. ఒత్తిళ్లు ఉంటే అరెస్టు చేసుకోమన్నా. రేవంత్ జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి మమ్మల్ని కూడా పంపాలనుకుంటున్నాడు. పాలన చేతకాక దద్దమ్మ రాజకీయాలు చేస్తున్నాడు. సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అనే వార్తను చూడొచ్చు. ఇక దేవుడికి అర్థం కారు, మున్సిపల్ అధికారుల తీరుపై హైకోర్టు మండిపాటు అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. సివిల్ వివాదాల్లో తల దూర్చొద్దు ఎన్నిసార్లు చెప్పినా పోలీసుల తీరు మారడం లేదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఏపీ విషయానికి వద్దాం. సాక్షి దినపత్రిక ప్రధానమైన వార్తలను చూద్దాం. ముందుగా జననేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులు. పోలీసులు కూటమి నేతల వేధింపులు తాళలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు మాజీ సీఎం వైఎస్ జగన్. భారీగా జనం తరలి వస్తారని ఇంటెలిజెన్స్ నివేదికలు. పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు. భద్రత కల్పించలేని కారణంగా అనుమతి లేదంటున్న పోలీసులు. ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత పర్యటనకు కొర్రీలు అంటూ వార్తను ప్రచురించింది. ఇక ఇక్కడ నా చేతిలో ఉంది, 2 కాపీలు ఉన్నాయి నా చేతిలో. ఒక ప్రొఫార్మా తయారు చేసి ఈ దేశంలో ఎక్కడా ఏ ప్రతిపక్ష నేతకు ఏ నాయకుడికి లేనటువంటి ఆంక్షలు ఇందులో పొందుపరిచారు. వాటిని కూడా క్లియర్గా మీకు కాసేపట్లో స్క్రీన్ పైన నేను చూపిస్తాను. దీన్ని చూసి మీరు నవ్వుకుంటారు. సీరియస్ మ్యాటర్ అయినా సరే తప్పనిసరిగా నవ్వుతారు. అలాంటి విషయాలన్నీ ఇందులో పొందుపరిచారు పోలీసులు. ఆఖరికి అనుమతి లేదు, ఇక మీ భద్రత కల్పించలేమో అని. అసలు భద్రత కల్పించలేమనే అంశాన్ని కూడా ఇందులో ఒకటి పొందుపరిచారు. ఎవరు భద్రత ఇవ్వాలనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాసేపు తర్వాత ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో చర్చిద్దాం. సీఎం ఇలాకాలో దారుణం. మహిళను నడి రోడ్డుపై ఈడ్చికెళ్లి చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త. సభ్య సమాజం తలదించుకునేలా అవమానించి దారుణం. భర్త చేసిన అప్పు తీర్చలేదని చిత్రహింసలు. తక్షణమే చెల్లించకపోతే చంపేస్తానని బెదిరింపు. కుప్పం మండలం నారాయణపురంలో ఘటన. సీఎం ఇలాకాలో దారుణం. బాగా వినండి, ఈ దృశ్యాలు కూడా మీకు చూపిస్తాను. మహిళను నడి రోడ్డుపై ఈడ్చికెళ్లి చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త. ఎల్లో మీడియా ఎలా రాస్తుంది ఈ వార్త అనేది కూడా చూడాలి మనం. అది కూడా నేను వస్తాను. ఆంధ్రజ్యోతిలో ఈ వార్తను ఎలా రాశారనేది కూడా చూద్దాం. తర్వాత యుద్ధాలు కాదు, యుద్ధాల యుగం కాదు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భారత ప్రధాని నరేంద్ర మోడీ. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ పిలుపు. భారత్ అలాగే సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు అనే వార్త ప్రధానం కనిపిస్తోంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిద్ధం. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం అనే వార్తను కూడా చూడొచ్చు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి అనేది అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళను మనమే ఉతికేస్తే పోలా, సీఎం 30 రోజులు ఫ్రీగా వదిలేస్తే ఎవరేం మాట్లాడతారో చూద్దాం. వైఎస్ఆర్సీపీ నేతలు నోరు మూసుకుని ఉండాలి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అనే వార్త కనిపిస్తోంది. ఎంబీబీఎస్ కటాఫ్పై ఉత్కంఠ. ఈసారి పూర్తిగా భిన్నంగా ఫలితాలు. గత ఏడాదితో పోలిస్తే 100 మార్కులకు పైగా వ్యత్యాసం అనే వార్తను చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ప్రధానమైన వార్త, పేరుకు వందనం, భారీ కోతలతో బంధనం. నిజమైన లబ్ధిదారులపై అడ్డగోలుగా వేటు. 300 యూనిట్లు కరెంటుకు సంబంధించి కటాఫ్పై రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు. ఆ మేర విద్యుత్ వినియోగం లేకపోయినా తల్లికి వందనం కట్. సగటు 300 యూనిట్లు తీసుకోకుండా వంచారని. ఒక్కరోజు ఈ సమ్మర్ టైంలోనూ ఈ ఒక్కరోజు ఏదైనా 300 యూనిట్లు దాటిందంటే ఇంక పూర్తిగా ఈ సంవత్సరం అంతా పోయినట్టే. ఇచ్చేదే పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు. ఇప్పుడు 300 యూనిట్లు కట్ ఆఫ్ పెట్టారు కదా. ఒక్క నెలలో ఒక్కసారి అలా 300 టచ్ చేసిందంటే ఈ సంవత్సరానికి
తల్లికి వందనం లేదు. ఇంకా 30 లక్షల మందికి ఎగ్గొట్టాలంటే ఇలాంటివి ఖచ్చితంగా ఉండాల్సిందే. 2 దశల్లో జనగణన 2027కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా, అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నాటికి పూర్తి కానున్న ప్రక్రియ అనే వార్తను చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలోనే జగన్ పర్యటనకు సంబంధించినటువంటి ఆంక్షలు. 18వ వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదు, పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు వెల్లడి అనేటటువంటి వార్తను చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలోనే 2 ప్రధానమైన వార్తలు కనిపిస్తున్నాయి ఒకే పేజీలో చూడొచ్చు మనం. ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం, కుటుంబ సమేతంగా పెట్రోలు పోసుకున్న వైనం, వేధింపులు భరించలేక అంటున్న బాధితులు. భూ సమస్యను పరిష్కరించకపోతే ఇది వచ్చి బాపట్ల టౌను. భూ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటా పురుగు మందు డబ్బాలతో కలెక్టరేట్కు వచ్చిన దేవమ్మ. ఆమె దగ్గర నుంచి పురుగు మందు డబ్బా లాక్కున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసింది. పురుగు మందు డబ్బాలతో కలెక్టరేట్కు వచ్చిన దేవమ్మ. ఇది కర్నూలుకు సంబంధించినవి. ఇది రాష్ట్రంలో పరిస్థితులు. ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఆఖరికి ప్రజలు సూసైడ్ అటెంప్ట్ చేసేటటువంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్పీ కార్యాలయం ముందు ఒకటి, కలెక్టరేట్ దగ్గర ఒకటి. ఇవి ప్రధానంగా సాక్షి దినపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు. ఇక ఈనాడు దినపత్రిక, పతాక స్థాయికి యుద్ధం, పేలులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్, ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి, ప్రతిగా 100కు పైగా బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్, అమెరికా దౌత్య కార్యాలయం తాకిన క్షిపణి. మోడీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం. ఎంపీ మిథున్ రెడ్డిది ముఖ్య పాత్ర, మద్యం విధానం రూపకల్పన అమలులో ఆయనే కీలకం. ముడుపులిచ్చిన కంపెనీలకు మద్యం ఆర్డర్లు, హైకోర్టులో వాదనలు వినిపించిన సిఐడి తరపు సీనియర్ న్యాయవాది లోధ్రా వాదననే ఎంపీ మిథున్ రెడ్డిదే ముఖ్య పాత్ర అని అదేదో హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ముద్రించేశారు పాపం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య, మరమ్మతులు చేసినా కనిపించని ఫలితం. శ్రీ సిటీ కృష్ణపట్నం పోర్టు పర్యటన రద్దు అనే వార్తను చూడొచ్చు. ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ యోగా, అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు, ఆసుపత్రి ఖర్చులుండవు. జూన్ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి. యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష అనే వార్తను చూడొచ్చు. 67 మంది ఉపాధ్యాయుల బదిలీ, 4000 మందికి పదోన్నతులనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక విశాఖ పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించిన వార్త చాలా ప్రధానంగా కనిపిస్తోంది. పులివెందుల మార్కు రాజకీయం చేస్తామంటే తోక కత్తరిస్తా. ముందు చెప్పాను కదా నేను, కుప్పంలో టీడీపీ కార్యకర్త మహిళను నడి రోడ్డు పైన చెట్టుకు కట్టేస్తే ఇలాంటి వాళ్ళ తోకలు కత్తరించారట. బీసీల తోకలు కత్తరిస్తారు. ఇక్కడ పులివెందుల మార్కు రాజకీయం చేస్తున్నారంటూ తోకలు కత్తరిస్తారట. పొగాకు రైతులకు ఇబ్బంది రాకూడదని మనం చూస్తుంటే పొదిలిలో రైతుల వద్దకు వెళ్ళి ఎదురొస్తే తొక్కేస్తామంటూ ప్లకార్డులు చూపిస్తున్నారు. మొన్నటి వరకు పోలీసులను పెట్టుకుని రౌడీయిజం చేశారు. పరోక్షంగా దారి తప్పి మళ్ళీ పులివెందుల మార్కు రాజకీయం చేస్తామంటే పరోక్షంగా జగన్ను ఉద్దేశించిందని బ్రాకెట్లో మన రామోజీరావు గారి ఆత్మ ఈనాడు దినపత్రిక రాసింది. బ్రాకెట్లో పరోక్షంగా జగన్ను ఉద్దేశించి తోక కత్తరించేస్తా, ఎవరిని వదిలిపెట్టను, పార్టీ కార్యకర్తలతో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అనే వార్త కనిపిస్తోంది. నెక్స్ట్